ఈరోజు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మూడో శుక్రవారం, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కాబట్టి ఈరోజు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవాలి. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే మహిళామణులు వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన నియమాలు విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. వేదంలో మనకి 6 లక్ష్మీ స్వరూపాలను వివరించారు. ఈ 6 లక్ష్మీ స్వరూపాలలో మిగిలిన 5 లక్ష్మీ స్వరూపాలు ఏవైతే సంపదలన్నీ ఇస్తారో అవన్నీ ఈయగా మిగిలినటువంటి అన్ని రకాలైన సంపదలు ఇచ్చే లక్ష్మీ స్వరూపం వరలక్ష్మీ స్వరూపం అని వేదం మనకు తెలియజేస్తోంది. వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళామణులు వరలక్ష్మీ అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటి విధి విధానాలు పాటించాలి. వరలక్ష్మి అమ్మవారికి వరిపిండి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం ముందు వరిపిండితో అంటే బియ్య పిండితో ముగ్గు ఖచ్చితంగా వేసుకోండి. మీ పూజా మందిరంలో కూడా వరలక్ష్మి వ్రతం ప్రారంభించే ముందు పీట మీద బియ్య పిండితో వరలక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అష్టదళ పద్మం ముగ్గు 8 దళాలున్న పద్మం ముగ్గు వేసి పూజ చేసుకోండి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి మామిడి తోరణాలంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ తప్పకుండా గుమ్మానికి మామిడి తోరణాలు అలంకరించుకోవాలి. ఆవు పాలంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారికి సమర్పించే నైవేద్యాలు ఆవు పాలతో చేసినవై ఉండేలా చూసుకోండి. ఆవు పాలతో చేసిన పాయసం అంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. వరలక్ష్మీదేవి పద్మపుష్పాలలో మారేడు దళాలలో ఉంటుందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునే మహిళలందరూ కూడా వరలక్ష్మీదేవికి పూజ చేసుకునేటప్పుడు పద్మపుష్పం ఒక్కటైనా సరే అమ్మవారికి సమర్పించండి. మారేడు దళం మీద గంధం రాసి ఆ మారేడు దళాలు వరలక్ష్మి అమ్మవారికి సమర్పించండి. అప్పుడు వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కస్తూరి అంటే వరలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి కస్తూరి అమ్మవారి పూజలో ఉండేలాగా చూసుకోండి. అలాగే వరలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి పట్టు వస్త్రాలు ధరించి పూజ చేసుకున్నట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన రంగులు కూడా మనకి పద్మపురాణంలో చెప్పారు. అమ్మవారికి తెలుపు రంగు, ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు ఇవన్నీ ఎంతో ప్రీతిపాత్రం. అందులోనూ తెలుపు ఆకుపచ్చ అంటే ఇంకా ప్రీతిపాత్రం కాబట్టి ఆకుపచ్చ రంగు చీరను ధరించి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే వరలక్ష్మీ వ్రతం ఆచరించే మహిళామణులు తప్పకుండా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయండి. ఎందుకంటే ఆవు నెయ్యిలో వరలక్ష్మీదేవి ఉంటుందని పురాణాల్లో చెప్పారు. కాబట్టి మీరు ఆవు నెయ్యితో దీపారాధన చేసి వరలక్ష్మీ వ్రతం చేస్తే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వరలక్ష్మీ వ్రతం చేసుకునే మహిళలు తప్పకుండా అమ్మవారికి ఇరువైపులా ఏనుగు బొమ్మలు ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఏనుగులంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం. మనకి శ్రీ సూక్తంలో కూడా అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటూ చెప్పారు. అంటే ఏనుగులంటే అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రం. 2 ఏనుగు బొమ్మలు వరలక్ష్మీదేవికి ఇరువైపులా ఉంచి మహిళామణులు వ్రతం చేసుకున్నట్లయితే వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే పూర్ణపు బూరెలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం ద్వారా వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ప్రత్యేకంగా అమ్మవారి వ్రతం చేసుకోండి. వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపజేసుకోండి. వరలక్ష్మి వ్రతంలో అతి ముఖ్యమైనది తోర పూజ. దీన్నే గ్రంథి పూజ అంటారు. 9 దారపు పోగులు 9 చోట్ల ముడులు వేసి మహిళలు కుడి చేతికి కట్టుకుంటారు. ఈ తోర పూజ చేసేటప్పుడు వరలక్ష్మి అమ్మవారికి సంబంధించి 9 నామాలు ఉంటాయి. ఆ 9 నామాలు చదువుకుంటూ తోరం కట్టుకోండి. వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి.